ఓం నమ శివాయ. భంభైరవాయ నమ. మన విధాత టీవీ ప్రేక్షకులందరికీ ముఖ్యంగా నేను ప్రధానమైనటువంటి వీడియోలో చెప్పాను, మనం ఒక పిల్లల కోసం ఆశ్రమం స్థాపిస్తున్నామని. ఆల్రెడీ విశాఖ నగరంలో మరొకటి ఉంది, అక్కడ 60 మంది ఉన్నారు. అయితే మనం ఇక్కడ కాలభైరవ పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నాం. పీఠానికి అనుసంధానంగా కూడా కొంతమంది బిడ్డలని మనం సాకాలనేటువంటి కోరిక. ఎందుకంటే ఆధ్యాత్మిక సేవే కాదు, సామాజిక సేవ కూడా. ఈశ్వరుని సేవే సమాజ సేవ అన్నారు. ఆ పరమేశ్వరుని సేవలు మనం తరించాలి అంటే ఇటువంటి బిడ్డలను కూడా మనం కాస్త వారికి విద్యాబుద్ధులు నేర్పించి కాస్త ప్రయోజకులు చేయగలిగితే మనకి చాలా మంచిది. చాలామంది కర్మదోషాలతో ఉంటారు, అటువంటి వారు కూడా తొలగాలి అంటే మనం చాలామందికి సహాయం చేస్తూ ఉంటాం. ఆ సహాయం అపాత్రదానం అవుతుంది. అయితే ఇక్కడ హోంలో ముఖ్యంగా మగపిల్లవారిని తీసుకుంటున్నాం. వారికి ఇక్కడ మనం జనరల్ ఎడ్యుకేషన్తో పాటు ఒక శ్లోకాలని, సూక్తాలని, స్తోత్రాలని ఇవన్నీ నేర్పించడం జరుగుతుంది. వారు చక్కగా ఒక ట్రెడిషనల్గా మన దగ్గర పెరుగుతూ ఉంటారు. చక్కగా వారు ఏదైతే సాధారణమైనటువంటి విద్య ఉంటుందో అది 6th అవనివ్వండి, 7th అవనివ్వండి, అలాగే వారు పెరుగుతున్న కొలది వారికి ఒక మంచి విద్యాబుద్ధులు నేర్పించడం, యోగా వంటి క్లాసుల్లో ఇచ్చేయటం, ఇవన్నీ కూడా ఇక్కడ మంచి మీ అందరి సహకారంతో పిల్లలకి మనం చేస్తూ ఉంటాం. మగపిల్లలు ఎక్కడైనా ఉంటే మీకు తెలిసి తల్లిదండ్రులు లేకపోయినా, లేకపోతే సింగిల్ పేరెంటెడ్ ఆ పిల్లలు చదవాలి అనుకునే వారికి ఇది విశాఖపట్నంలా ఉంది, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అయితే మీరు పంపించాలి అనుకుంటే ఎంత దూరమైనా పర్వాలేదు, విశాఖ నగరంలో ఉంది ఈ హోమ్, మీరు ఇక్కడికి పంపించండి. అలాగే ఎవరైనా సరే, మన ప్రేక్షకులు ఎవరైనా సరే ఈ ఆశ్రమానికి, ఈ పిల్లలకి ఏదైనా సహాయం అందించాలి అనుకుంటే ఇక్కడ ఈ స్క్రీన్ మీద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దానికి మీరు ఒక మెసేజ్ చేయండి. వారికి అనేకమైనటువంటి అవసరాలు ఉంటాయి. స్కూల్ ఫీజులు ఉంటాయి, ప్రతిరోజు భోజనం ఉంటుంది, అలాగే పుస్తకాలు ఉంటాయి, బట్టలు ఉంటాయి, అనేకమైనటువంటి అవసరాలు. వారికి భోజనం పెట్టేవారికి, వంట చేసేవారికి జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ మనం చేయాలి అంటే మన విధాత టీవీ, మన ఫ్యామిలీ అంతా కూడా అనుకుంటే తప్పకుండా మనం సాధ్యమైనంత వరకు మన భక్తులందరూ కూడా చేయొచ్చు. తప్పకుండా మీరందరూ కూడా, ఎందుకంటే మనం ఈ జీవితంలో ఏం సాధించాము అంటే చాలామంది అనుకుంటారు నేను బాగుపడితే చాలు అని. అసలు ఇది అర్థం కాని విషయం. మనం ఒక్కరమే బాగుపడి స్వార్థంతో ఉన్నాం అనుకోండి, ఇంట్లో పిల్లలకు కూడా కొంతమంది వాళ్ళకి స్నాక్స్ పెట్టేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు నువ్వు ఒక్కడవే తిను అని చెప్తారు. నీ పిల్లవాడు ఒక్కడే బాగుంటే, అదే నువ్వు పెరిగి ఆ పిల్లవాడు పెద్ద అయిన తర్వాత నేను ఒక్కడనే బాగుండాలని తల్లిదండ్రులు కూడా విస్మరిస్తూ ఉన్నారు. అందరం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే అందులో మనందరం బాగుంటాం. అంతేగాని సపోజ్ చూడండి, మనం ఒక్కరమే బతుకున్నాం, మనకి భగవంతుడు తెచ్చి పంచభక్ష పరవన్నాలు అన్నీ పెట్టేసాడు, మనకు కావాల్సింది. చుట్టూ శవపేటికలు ఉన్నాయి, శవాలు ఉన్నాయి, మిగతా వాళ్ళందరూ గుట్టల్లా. ఆ మధ్యలో కూర్చొని మనం భోజనం చేయగలమా? చెప్పండి, చేయలేం కదా. అందుకే మనలో మానవత్వం అనేది చాలా అవసరం. ఆ మానవత్వంతో మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే ఈ ఆత్మ పరమాత్మకి టచ్ అవుతూ ఉంటుంది. కొంతమంది ఉంటారు, నేను ఏదో సాధన చేశాను, లేకపోతే యోగాలో అద్భుతం, మెడిటేషన్లో తోపునే అని చెప్తారు. ఎంత ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే నీ చేతితో పట్టెడన్నం పక్కవాడికి పెట్టలేకపోతే ఈ గొప్పతనం అంతా వృధాయే అవుతుంది. అందువలన ప్రతి మనిషి కూడా మనకు తోచిన సహాయం చేయాలి. మరి ఈ గురువు మీద మీకు ఏమాత్రం అభిమానం, ప్రేమ ఉంటే ఈ పిల్లల వైపు మాత్రం కాస్త చూడండి. ముందు ముందు ఈ పిల్లల యాక్టివిటీస్ కూడా మనం ఇద్దాం, ఓకేనా? మరి సెలవు తీసుకుంటాను. మీ అందరి యొక్క స్పందన కోసం ఎదురు చూస్తూ ఉంటాను. సర్వే జనా సుఖినో భవంతు.
లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.